మల్లికార్జున స్వామి గురించి. ప్రపంచ మాత మరియు తండ్రి పరమశివుడు మరియు పార్వతీదేవి సకల శక్తులతో తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. భూమి యొక్క కైలాసం, ప్రపంచ కేంద్రం, వేదాలకు నిలయం, ఉపాసన కేంద్రం, వారి నూతన గృహం, శ్రీశైల క్షేత్రం. విశ్వానికి ముందు మరియు తరువాత మిగిలిపోయే ఏకైక శివుడి ధామం శ్రీశైల క్షేత్రం. ఈ ప్రపంచంలో శ్రీశైలంలో ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో లింగం లేదు. వేదాలు, ఋషులు, సిద్ధులు కూడా శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రం లేదన్న సత్యాన్ని సమర్థిస్తున్నారు. కాబట్టి మల్లికార్జున స్వామిని పూజిస్తే అందరూ ముక్తిని పొందుతారు. మల్లికార్జున స్వామిని పూజిస్తే సాధించలేనిది లేదు. ఆలయ వైభవం పురాతన లిపిలు, రామాయణం, పురాణాలు మొదలైన వాటిలో కుమార, అగస్త్య, వశిష్ఠ, లోపాముద్ర, వ్యాస మహర్షి, గర్గ మహర్షి, దుర్వాసోమ మహర్షి, మన్మధుడు, శంకరాచార్యులు మరియు అనేకమంది ఋషులు, సిద్ధులు మరియు గురువులు చక్కగా వర్ణించబడ్డారు. శ్రీరాముడు, పాండవులు, రావణుడు, హిరణ్యకశ్యపు వంటి అసుర దిగ్గజాలు, మంత్రాలయ నాయకుడైన రాఘవేంద్రస్వామి, హేమారెడ్డి మల్లమ్మ, బసవేశ్వరుడు, సిద్ధరామప్ప, చక్రపాణి రంగనాథుడు, కంచికామకోటి పీఠం అధినేత చంద్రశేఖరుడు ఇలా ఎందరో మహానుభావులు శ్రీశైలాన్ని సందర్శించారు. నేటికి హిమాలయాల నుండి చాలా మంది సిద్ధులు శ్రీశైలం కొండలపైకి వస్తారు. సేవే శ్రీగిరిమల్లికార్జున శివాలింగం, శివానందలహరి, ధ్రువం జ్యోతిర్లింగం ద్వితీయం చ ప్రోక్తం మల్లికా సంజ్ఞకం. శివ పురాణం. శ్రీశైలసమం క్షేత్రం నాస్తి నాస్తితి మే మతిః. శ్రీశైల శిఖర మర్ణదృశ్యాదృశ్యమస్ముక్తిః స్మరణదారుణాచలే దర్శనదేవ శ్రీశైలే పురార్జన్యన విద్యతే. స్కంద పురాణం. ఈ పంక్తులు శ్రీశైలం మరియు శివుని విభూతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. శ్రీశైలంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామి గురించి అనేక పురాణాలలో పేర్కొనబడింది. మరియు తన తండ్రి బోధించిన జ్ఞానంతో నంది శివుని వాహనంగా మారాడు. శివుడు తన భక్తులను అనుగ్రహించడానికి తన శక్తులన్నిటితో పాటుగా నంది రూపంలో ఉన్నాడు. అతను శిలాద మరియు నందిని ఎలా ఆశీర్వదించాడు. 2. ఆమె తపస్సు చేసిన తర్వాత శివుడు ఒక భక్తురాలిని ప్రసాదించాడు. తనను ఆరాధించే వారికి భగవంతుడు ఆశీర్వాదకరమని మరోసారి నిరూపించాడు. 3. మల్లికార్జున స్వామి అని పిలువబడే మల్లెపూల లతచే చుట్టబడిన అర్జున చెట్టులోకి శివుడు ప్రవేశించాడు. జ్యోతిర్లింగ రూపంలో తన భక్తుల కోసం శ్రీశైలంలో కొలువై ఉన్నాడు. శ్రీశైల ఖండంలో అస్తిమే నియతవాసః కైలాస ఇతి సర్వదా భువి శ్రీపర్వతతో నామ సహ సర్వసురోత్తమయో పార్వతి. నేను కైలాసంలో మాత్రమే ఉంటానని అందరికీ తెలుసు. కాని భూమి మీద నాకు ఆనందాన్ని ఇచ్చేది శ్రీకొండ మాత్రమే. అత్ర మే హృదయం దేవి యదా ప్రీతిమాపగతం న తదా రమతే తత్ర కైలాసే కామదాయని. దేవి కైలాసంలో ఎలా ఆనందంతో అల్లాడుతుందో అదే విధంగా శ్రీశైలంలో నా హృదయం ఆనందంతో నిండిపోయింది. అస్మాదేవి గుణశ్రేష్ఠ్యం శ్రీగిరౌ కామదయాని కైలాసాదపి భో. దేవి నివాసశ్రోఖదో మమ. నిజం చెప్పాలంటే నాకు కైలాసం కంటే శ్రీశైలంలో ఎక్కువ ఆనందం ఉంది. 4. కొన్ని యుగాల తరువాత చంద్రావతి అనే భక్తురాలు స్వామికి సేవను సమర్పించింది. ఆ తర్వాత దేవుడు మల్లికా అనే పుష్పాన్ని స్వీకరించాడు. అప్పటినుండి మల్లికార్జున అని పిలవబడేది. యథాహాం మల్లికామాలాం మార్దివేష్టతవాస్ మధ మల్లికార్జున సంజ్ఞాభూత్ తదా పృథిమే ప్రియే. మల్లికా చంద్రిమీవ కాలం దివ్యం ఆమ్లానం మల్లికా స్రజం శిరస్యకాలయం యస్మాత్ తదహం మల్లికార్జున. ఈ చంద్రుని కిరణాల క్రింద ఈ హారము ఎప్పటికీ వాడిపోదు మరియు నేను ఇక్కడ శ్రీశైలంలో వచ్చా మల్లికార్జున రూపంలో ఉంటాను. దేవి యథాసం మల్లికార్జున ముల్లోకే సహస్వయం తిష్టేత్ కల్పకోటిశతత్రయం. నేను శివలోకంలో నా నిజరూపంలో ఎలా కనిపిస్తానో సూర్యచంద్రులు ఉన్నంత కాలం నేను శ్రీశైలంలో మల్లికార్జునుడిగా కనిపిస్తాను. శ్రీగిరౌ పూజయాన్ లింగం దివ్యం శ్రీమల్లికార్జునం సదయం భ్రమరాంభం చ కృతార్ధస్యాత్న సంశయ. శ్రీశైలంలో ఉన్న లింగాన్ని పూజిస్తే మల్లికార్జున స్వామి సమేత భ్రమరాంబికాదేవి అనుగ్రహం లభిస్తుందని శ్రీశైల ఖండంలో దేవుడే చెప్పాడు. పాయింట్. అర్జునుడు అంటే తెలుపు, సరసుడు. అందుచేత దేవుడు న్యాయమైనవాడు. అర్జునుడితో పాటు శివుడిని ఇంద్రుడు అని కూడా అంటారు. నమః సహస్రాక్షాయ విదుషే. అగ్నిశ్చమ ఇంద్రాచ్చమే, సోమచ్చామ ఇంద్రశ్చమే. దేవుడు ఇంద్రునికి పరిపాలనను అప్పగించాడు కాబట్టి అతన్ని ఇంద్రుడు అని పిలుస్తారు. ఇంద్రుడు తన కుమారునికి శివుని పేరు మీదుగా అర్జునుడు, పాండవులలో ఒకడు అని పేరు పెట్టాడు. వ్యాసుని సూచన మేరకు పాండవులు శ్రీశైలాన్ని సందర్శించి తమ పేర్లతో 5 లింగాలను ప్రతిష్ఠించారు. 6. మల్లెపూవులా తెల్లగా ఉండడం వల్ల మల్లికార్జున అని పిలుస్తారు. స్కాంద పురాణంలో వివరించిన
గోక్షీర సదృశాకర అర్జున. దేవుడు ఆవు పాలవలె తెల్లగా ప్రకాశిస్తాడు. శివుడు 3 గుణాలకు అతీతుడు. అందుకే మానవులమైన మనం పరమశివుని గురించి తెలుసుకోలేము. అందుకే పరమశివుడు శ్రీశైలంలో మల్లికార్జున రూపంలో కొలువై ఉండి మానవులు గ్రహించగలిగే తన నిజమైన రూపంలో భక్తులకు అందుబాటులో ఉంటాడు. 7. శివుడు అవతారాన్ని అలంకరిస్తే ఎల్లప్పుడూ చాలా అందంగా ప్రకాశిస్తాడు. మల్లెపూల దండతో దర్శనమిస్తాడు కనుక మల్లికార్జునుడు లేదా మల్లెల లతతో అల్లుకున్న అర్జున వృక్షంలా కనిపించాడు కనుక మల్లికార్జున స్వామి. పార్వతీదేవి శ్రీశైలంలో స్వామివారి ప్రక్కన కొలువై ఉంటుందని కూడా స్పష్టమవుతుంది. 8. పార్వతీదేవి శ్రీశైలంలో భ్రమరాంబిక దేవిగా నివసించాలని నిర్ణయించుకోకముందే పార్వతీదేవి ఉమామహేశ్వరిలో తపస్సు చేసి అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చింది. అందుకే అర్ధనారీశ్వరి మరియు ఉమామహేశ్వరి ఆలయం. అందుకే శ్రీశైల సంకల్పం అర్ధనారీశ్వరి భ్రమర పరమేశ్వరి ముఖ్యశతకోటి మహాశక్తిస్థానం అని చెబుతోంది. 9. శ్రీశైలంలో గురు శంకరాచార్యుల తపస్సుతో శివానంద లహరి యోగతారావళి లక్ష్మీ నృసింహకారావలంబ స్తోత్రాన్ని రచించారు. భ్రమరాంబిక దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సుతో తన కవివిద్యను సమర్పించి శ్రీశైలంలో శ్రీచక్రాన్ని స్థాపించాడు. అందుకే శ్రీచక్రం శ్రీశైలం, శ్రీశైలం శ్రీచక్రం. 10. శ్రీశైల ఖండంలోని పార్వతీదేవిని శ్రీశైలంలో పూజించడం వల్ల కలిగే ఫలితాలను స్వామి స్వయంగా వివరిస్తాడు. శ్రీనుదేవి మహాగుహ్యం కద్యమానం విశేషత శ్రీపర్వతే సువిజ్ఞేయం తీర్థం పరమదుర్లభమో పార్వతి. ఈ శ్రీకొండలకు ఎన్నో రహస్యాలు ఉన్నాయి. శ్రీశైలంలో పూజలు చేసుకునే అవకాశం లభించడం విశేషం. తెలివైన ఋషులు మరియు ముని యొక్క అనేక ఆశీర్వాదాలతో ఈ కొండలు మానవులను అన్ని పాపాల నుండి తొలగించగలవు. పుణ్యస్థానం మహాదేవి. దేవానామపి దూర్లభం ఉద్యానవన శోభాద్యం గమిర్కరం సర్వతోముఖమో మహాదేవి. ఈ ప్రదేశం దేవతలకు కూడా అదృష్టమే. శ్రీశైలం అటువంటి వైభవంతో నిండి ఉంది. శ్రీపర్వతో శృతిజ్ఞేయ ప్రతినాముష్టకామదుక్ సర్వేశ్వర స్వయన్నాంనా విఖ్యాతో మల్లికార్జున. నేనే వేదముల ద్వారా గ్రహించి అనేకులచే సేవింపబడిన వాడిని. నేను శ్రీశైలంలో శ్రీ మల్లికార్జునగా నివసిస్తాను. మల్లికార్జునదేవేశం సత్వా భక్తిపురస్సరం అర్చయత్వా విశుద్ధాత్మా యథావిధి సమాహితః దుర్పేర్దిదీప్తశ్చ నైవర్గ్యర్గస్తపుష్పక్షదాదిభిః ప్రణమ్య ప్రార్థయత్యా చ దృష్ట్యా స్పష్టా చ భక్తిమాన్ ధ్యాత్వా కృత్యమృదయః కృత్యమ్యాహ్యం చ వినద్దతి. నేను మల్లికార్జునుడిలా ఉంటే స్తోత్రాల ద్వారా పూజించబడి అర్చనలు చేసి దివ్యాలు మరియు పుష్పాలతో ప్రార్థనలు చేసినా ప్రార్థనల ద్వారా స్మరించుకున్నా అటువంటి మానవులు శివలోకంలో భాగమయ్యి ఆశీర్వాదాలను పొందుతారు. ధర్మానాథ్ దేవదేవస్య ముచ్యతే సర్వపదకదేహి పూజితే కిన్ వాదీసే శ్రీశైలే మల్లికార్జునే. శ్రీశైలంలో నన్ను మల్లికార్జునుడిగా పూజించడం వల్ల కలిగే ఫలితాలను నేను వివరిస్తున్నాను వినండి. యాని కాని చ పాపాని బ్రహ్మహత్యానిమాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రణితే మల్లికార్జునే. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామిని పూజిస్తే బ్రాహ్మణుడిని చంపినంత ఘోరమైన పాపాలు నశిస్తాయి. కోటిజన్మ కృతం పాపం భస్మీభవతి తత్క్షణాత్ సకృదాభ్యర్చితే దేవే స్తుతే చ శ్రీగిరీశ్వరే. మల్లికార్జున స్వామిని పూజిస్తే కోటి జన్మల పాపాలు నశిస్తాయి. కురుభూమౌ లక్షదానాత్ గంగా స్నానాత్ ద్వాలక్షాకాత్ హేమకుటే సమావాసాత్ రేవాయాం తపసా తదా కాశ్యాం లక్షబ్దావసాచ్చ యత్ఫలం లతే నరః తత్ఫలం లతే సంయుక్త పూజితే మల్లికార్జునే. కురుక్షేత్రంలో 1,00,000 దానధర్మాలు, గంగలో 2,00,000 స్నానాలు, హేమకుటంలో నివాసం, తపస్సు రేవతీరంలో 1,00,000 సంవత్సరాలు కాశీలో నివసిస్తూ శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని ఆరాధిస్తే లభించిన ఫలితాలు లభిస్తాయి. సర్వకృతుగు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృద్దర్శనమాత్రేణి తత్స్యాత్ మల్లికార్జునే. శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని ఆరాధిస్తే సకల పుణ్యకార్యాలు పూర్తిచేసి పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా లభించే ఫలితాలు లభిస్తాయి. యత్ఫలం సకలైర్ధనీర్యత్ఫలం సకలదేహి వ్రతైః సకృత్సార్ధనరస్వనాదేవ తత్ఫలం లతే నరః. ఫలితాలు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని పూజిస్తే అనేకమైన దానధర్మాలు, అనేక ప్రాయశ్చిత్తాలు లభిస్తాయి. సాధా సన్నిహితాసముఖ శ్రీశైలే మల్లికార్జునః తస్మినా దృష్టే తతే లింగే జీవన్ముక్తో భవేన్మరా. నేను శ్రీశైలం జ్యోతిర్లింగంలో మల్లికార్జునుడిగా ఎల్లప్పుడూ నివసిస్తాను. ఇక్కడి లింగాన్ని పూజించినవాడు ముక్తిని పొందుతాడు. కాశ్యాం యుగసహస్రాణి కేదారే యుగవింశతిం వసన్ యల్లతే పుణ్యం దీనేత్నేకేన. శ్రీగిరౌ శ్రీశైలంలో ఒకరోజు నివసించినట్లయితే వారు కాశీలో 1000 యుగాలు, కేదార్నాథ్లో 2000 యుగాలు నివసించడం ద్వారా సంపాదించిన మంచి కర్మలను పొందుతారు.
సిద్ధాశ్చ సాధకాస్తత్ర తాపసా సిద్ధికాంక్షిణః వసత్ని వివిధ నిత్యం వీతరాగః విచీక్షణాః ఇక్కడ నివసించే బోధకులు మరియు సిద్ధులు క్రోధం మరియు ద్వేషం నుండి విముక్తులయ్యారు మరియు దైవిక జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. శివపురేయి దర్వ్యే స్థానై శ్రీమల్లికార్జునం జ్యోతిర్మయం సకృత్ పశ్యన్ సిద్ధ ఏవ భవేత్ స్వయం. శివపురంలో ఉండే ఓ భవానీ, స్థిశైలంలో పవిత్రమైన మల్లికార్జునుడిని ఎవరైనా పూజిస్తే అలాంటి భక్తుడికి నేనే సిద్ధిని ప్రసాదిస్తాను. సర్వదా సర్వవరదం సర్వే బ్రహ్మధాయస్సురా శ్రీగిరిః శిఖరావాసం శాస్తం శ్రీమల్లికార్జునం. శ్రీశైలం కొండలపైన మల్లికార్జున స్వామిగా నేను శాంతిని ప్రసాదించే దేవుడిగా మరియు అన్నింటికీ ప్రారంభకునిగా నివసిస్తాను. తస్మాత్ సర్వాత్మానా ముత్యేః శ్రేయసిద్ధంయ ఇచ్చతి పూజయేత్ పార్వతీనాథం శ్రీశైలే మల్లికార్జునం. కాబట్టి మానవులు సాధకులు కావాలనుకునేవారు, తమ పాపాలు నశించి మంచి కర్మలు పొందాలని కోరుకునేవారు నన్ను శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామిగా పూజించాలి. శ్రీశైలోపరి మల్లికార్జున విభం వీశ్యకరక్షోత్సుకం విషేగీస్ఫురదూత్సవం ప్రణమతాం ఇష్టార్థధనోత్స్ముఖం యః పశ్చేత్ పరతత్వమవ్యయవజం మూర్తం చ శ్రేయస్కరం లోకానాం అకలజ్వితేన మనసా ధన్యస్య ఏవావనో. ఈ లోక రక్షకునిగా ఉండేందుకు నేను శ్రీశైలంలో మల్లికార్జున నివాసం ఎంచుకున్నాను. ఈ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని నన్ను ఆరాధించే భక్తుల కోరికలను నేను ఎల్లప్పుడూ మన్నిస్తాను. ఇక్కడ నన్ను పూజించే వారు నన్ను అన్ని రూపాలలో పూజిస్తే నన్ను ప్రసన్నం చేసుకుంటారు. అలాంటి భక్తులందరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఏ తత్పార్వతీ పర్వతోపరి మహాతేజస్తమం దేవేతం మౌల్యలాలిత చస్మమజ్వాలగుణం గేయం తయావిస్తార్దే జ్ఞేయం నిర్మలితాత్మభిః కథమపి ప్రాప్తోదయం మామకం సాముగ్ శ్రీగిరిమల్లికార్జున ఇతి ప్రఖ్యాతమక్తం మాయా. శ్రీ కొండలపై నివసించే ఓ పార్వతీ, మీరు అద్భుతమైన అవతారాన్ని అలంకరించారు. చంద్రకాంతిలా ప్రకాశించే నీ మహిమను వర్ణించడానికి వేదాలు ఆవిర్భవించాయి. నేను నీ మహిమను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను సాంబ శ్రీ మల్లికార్జున అని కూడా పిలుస్తారు. శ్రీశైల ఖండంలో చెప్పినట్లు 11 అంత ప్రాముఖ్యతతో హిరణ్యకశ్యపునికి దేవాలయంగా, రావణునికి ఇష్టమైన పుణ్యక్షేత్రంగా, నంది మరియు శ్రీరామునిచే ఆరాధించబడినట్లుగా, సకల వేదాలకు నిలయంగా, ఈ ప్రపంచానికి కేంద్రంగా, సకల దేవతల శక్తి నిలయం, శివుడు శ్రీశైలం, శ్రీశైలం శివుడు అని పిలువబడే శ్రీశైలంలో శివుడు శ్రీ పర్వతేశ్వరుడు, శ్రీ గిరీశ్వరుడు, శ్రీ నాగేశ్వరుడు, శ్రీ మల్లికార్జునుడుగా కొలువై ఉన్నాడు.